హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఈరోజు మనందరికీ చాలా మంచి వార్త చెప్పబోతున్నాను. ఎప్పటి నుంచో విద్యుత్ బిల్లులు భారం ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కాలంలో ట్రూ అప్ ఛార్జీలు పేరుతో వేల కోట్ల భారాన్ని ప్రతి కుటుంబంపై వేశారు. ప్రజలు ఆర్థికంగా నలిగిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తొలిసారి 1999లో ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. డిస్కాములు ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బు వసూలు చేశాయి అనే విషయం బయటపడింది. వారి క్లెయిమ్ ప్రకారం 2758 కోట్లు తీసుకోవాలని చెప్పారు. కానీ ఆమోదం మాత్రం 1863 కోట్లకే వచ్చింది. అయితే డిస్కాములు ఇప్పటికే దాదాపు 2787 కోట్లు వసూలు చేశాయి. అంటే 923 కోట్లకు పైగా అదనంగా వసూలు చేశారు. ఇప్పుడు ఆ డబ్బు ప్రజలకే తిరిగి వెళ్ళబోతుంది. రాబోయే 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు ప్రతి నెల మీ విద్యుత్ బిల్లుల్లో యూనిట్కి 13 పైసల వరకు రిఫండ్ రూపంలో ఇది చూపబడుతుంది. అంటే ప్రతి ఇంటి నెలవారీ బిల్లులో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపితే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఆ అన్యాయాన్ని సరిదిద్దుతూ ప్రజల కోసం ప్రజల పక్షాన నిలుస్తోంది. ఇది కేవలం డబ్బు రిఫండ్ మాత్రమే కాదు, నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే. ఇకపై ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ఎలా మార్పు వస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.